ఓవర్గానే రియాక్ట్ అయింది సంజయ్ రెడ్డి అని ఒక చర్చ అయింది. అంటే ఇటు నాగబాబు మీద కూడా మీరు చాలా కామెంట్ చేశారు, నీ బిడ్డ అయితే తిరిగితే ఇలా ఊరుకుంటారా అని. సో ఆ విషయంలో కూడా మీకు చాలా మంది సపోర్టెడ్గానే ఉన్నారు, బట్ ఎక్కడ కూడా మిమ్మల్ని నెగిటివ్గా మాట్లాడలేదు. ఎందుకు ఇంతమంది మీకు సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? సపోర్ట్ చేస్తున్నామంటే నాగబాబు అనే ఒక అతను సెలబ్రిటీస్ని చూసి మనం ఫాలో అవుతాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారయ్యా, చిన్న చిన్న పిల్లలు రామ్ చరణ్ కట్టింగు, చిరంజీవి కట్టింగు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా హీరోల పేర్లు. వాళ్ళని ఎందుకు ఫాలో అవుతారు? ఏం స్టైల్ రైజ్ అంటే ప్యాకెట్స్ ఏదో పాయింట్ వేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ పాయింట్ అని ఎందుకంటారు? అంటే వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి నాగబాబు గారు మాట్లాడేదంటే ఒక మెగా ఫ్యామిలీ నుంచి మంచి వర్డ్స్ రావాలి, 10 మందికి ఏం మాట్లాడతారో అనేది ఉంటుంది. ఒక మెగా ఫ్యామిలీలో ఉండి మీరు మెగా ఫ్యామిలీ అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చెప్తున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ఇష్టపడుతున్నాం. ఆయన ఐదవ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, తన భార్యలు 2 భార్యలైనా కూడా, రేణు దేశాయ్ కూడా మన దేశం కాదు అయినా కూడా చక్కగా చీర కట్టుకొని చాలా మంచిగా పద్ధతిగా ఆమె ఇప్పుడు రష్యా నుంచి వచ్చిన తను కూడా ఎంత నీట్గా, తనకు పుట్టిన 2 ఆడపిల్లలు కూడా మొన్న ఏదో తిరుపతికి వెళ్ళినప్పుడు నిండుగా బట్టలు వేసుకొని, ఎవరు చెప్పారండి ఆ పిల్లలకి? ఎవరు చెప్పారు? తల్లిదండ్రులు నేర్పించారు. మన దేశాలు కానీ 2 భార్యలు మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తున్నప్పుడు ఈ నాగబాబు గారికి ఎందుకు బుర్ర ఎదగలేదు అంటున్నా. 60 సంవత్సరాలు నాగబాబు గారికి ఉన్నాయి. ఇవాళ మీ కుటుంబంలో ఇలా ఉంది కాబట్టి 100% అంటారు. ఎందుకు అంటారంటే ఇప్పుడు నా లంగ బొందే ఊడితే నష్టం లేదు కానీ పక్కింటో నవ్విండు అన్నట్టుగా ఉంది వీళ్ళది. అంటే మీ ఇంట్లో మీరు పబ్బు కల్చర్ అన్నారు కదా, పబ్బులకు వెళ్ళొచ్చు, తప్పు లేదు, కానీ ఒక టైమింగ్స్ ఉంటాయి. మనము ఇంట్లో 1 గంటలకు ఆడపిల్లలు 1 గంటలకు ఏడుంటారయ్యా? పబ్లో ఉంటారా? 12 గంటలకు ఎక్కడ పబ్లో ఉంటారా? ఓ టైమింగ్స్ ఉంటాయి, పోతాం వస్తాం. అది ఉండి అల్లుడు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇప్పుడు నీకు నచ్చింది అందరికి నచ్చదు. అవునండి మా బిడ్డ అట్లానే ఉంటుంది. నీ బిడ్డ ఉన్నంత వరకు ఒక ఇంటికి ఇచ్చిన తర్వాత కొన్ని కట్టుబాట్లు, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. సనాతన ధర్మం అని మన తమ్ముడు పవన్ కళ్యాణ్ అన్న ఎట్లా చెప్తున్నాడో దాని ఫాలోబుల్. ఎందుకంటే మీరు ఒక ఎమ్మెల్సీ పదవి జనసేన పార్టీ నుంచి ఉన్నారు. జనసేన పార్టీలో వీరవనితలు ఉన్నారు, వీర మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, వాళ్ళ ఇంట్లో కూడా కుటుంబాలు ఉంటాయి కాబట్టి అన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నాగబాబు గారు మాట్లాడింది 100% రాంగ్ అంటున్నారు. నేనే కాదు, ఏ ఆడపిల్ల అట్లనే మాట్లాడితే తమ్ముడు, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదు. ఆయన అలా మాట్లాడొద్దు. అసలు అనసూయకి సపోర్ట్ చేయాల్సిన 100 విషయాలు ఉన్నాయి బాబు. ఇప్పుడు మీకు ఒక ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చి? రాష్ట్ర ప్రజలను సమస్యల మీద మిమ్మల్ని పోరాడమని, వాళ్ళకి సేవ చేసుకోమని. కానీ అనసూయ జబర్దస్త్ అనసూయలో నువ్వు మగవాడికి మందుతోనే మత్తు వస్తుందంటే అనసూయతో రాదా అంటే, అలాంటి క్యారెక్టర్ని మీరు జబర్దస్తే ఒక బేకార్ షో అది, మళ్ళీ దాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. ఒక అనసూయ నీకు ఫోన్ చేసి చెప్పంగానే నువ్వు సుమోటగా తీసుకున్నారు. 100% మేము మహిళా కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలుపుతాం. కానీ నేను అనేది ఏంటంటే ఇలాంటి వ్యక్తులని ప్రోత్సహించొద్దు నాగబాబు గారు అన్నాం. నాగబాబు గారు నోరుద్దులతోనే కదా వాళ్ళ బిడ్డని అన్నారు ఈరోజు, అవునా కదా? లేకపోతే వాళ్ళ బిడ్డను ఎవరు తీసుకురారు. సరే, ఎవరి కర్మకి ఎవడు బాధ్యుడు కాదు, అది మనం దాన్ని బాధపడదాం. అలా లైఫ్ అలా కాకూడదు, ఉంటే బాగుండదని అంటాం. అది దాంట్లో ఆ విషయాలలో మనం ఎవరం అనాల్సిన. అట్లా అన్నప్పుడే ఒక తల్లిదండ్రులు పిల్లల్ని పెంపకం మన ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. నేను అనేది ఏంటంటే వేసుకోండి అయ్యా పద్ధతిగా. ఇప్పుడు అందరు వచ్చేసి ఇట్లా చీర కట్టుకొని ఓ చీర ఇట్లా పెట్టుకోగానే అది సాంప్రదాయం అని నేను అనను. ఒకరికి ఇబ్బంది కలగకుండా సమాజంలో మనము స్లీవ్లెస్ వేసుకుంటాం. ఇది కొంచెం పైకెత్తితే ఏమవుతుంది అనేది మన అందరికి తెలుసు. అందరేమో కొంతమందికి లోపల ఉంది చెప్పలేకపోతారు. సంధ్యారెడ్డి చెప్పింది కాబట్టి సంధ్యారెడ్డి మీద కొంతమంది మంచి వాళ్ళు మంచి అభిప్రాయాలు ఉంటే, కొంతమంది చెడు అభిప్రాయం కూడా ఉంటుంది. కాబట్టి అందరినీ నేను ఉద్దేశించి కాదు, మన సనాతన ధర్మము, మన భారతదేశము, మన కల్చర్ని మనం కాపాడుకోవాలి. ఎవరో ఒకరు ఇప్పుడు ఏ సంబంధం లేని పొలిటికల్లో ఉన్నా, ఒక ఎన్జిఓలు ఉన్నా అని అంటున్నారు. పొలిటికల్ సంబంధం లేని వాళ్ళు, ఎన్జిఓ లేని వాళ్ళు, ఆడవాళ్ళు ఎంతమందిని మీరు లైవ్లో తీసుకున్నారు? వాళ్ళందరూ ఏం చెప్పారు? 99% మగవాళ్ళు కూడా సహకరించిండ్రు. నేను అనేది ఏంటంటే ఎవరికైనా ఒక భార్య చీర కట్టుకొని నిండుగుండే భార్య కావాలంటారు. సగసగ బట్టలు వేసుకోమని ఎవరు చెప్పరు. కానీ ఇంకొకటి, మీరు ఆ విషయాన్ని చాలామంది ట్రోల్ చేస్తున్నారు. అనసూయ భర్త గురించి నీకెందుకమ్మా అంటున్నారు. అనసూయ భర్త గురించి ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది, పబ్లిక్లో చెప్పింది, నా భర్తకు నేను వేసుకునే బట్టలు చాలా ఇష్టము అన్నది. మీకు ఒక విషయం తెలుసా? నేను అది మీకు వీడియో పంపిస్తే మీరు ప్లే చేయండి. మీకు ఒక విషయం తెలుసా అని ఎవరో స్వప్న గారు ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు, ఈ బట్టలు మొత్తం మా ఆయనే షాపింగ్ చేస్తాడు అన్నారు.
మీరు ఒక సరే భర్తకు తెలియకుండా వేసుకున్నామంటే అది వేరు. భర్త షాపింగ్ చేస్తుండ అన్నప్పుడు నువ్వు పబ్లిక్లో చెప్పినావు కాబట్టి పబ్లిక్ మా రియాక్షన్ ఏందో చెప్పినాం. లేకపోతే నేను అనసూయ భర్త నేను ఎందుకు టార్గెట్ చేస్తాండి? నాకు కూడా ఒక తమ్ముళ్ళు అంటోడే, మేము ఎందుకు చేస్తాం? నీ భర్త గురించి నువ్వు పబ్లిక్లో చెప్పొద్దు, నీ అంతర్గత విషయం అది. నువ్వు షాపింగ్ ఇద్దరు కలిసి చేస్తురా 10 మంది చేస్తురా ఈడొచ్చి చెప్పాలా నీ సక్కదానానికి? అవునమ్మా ఈ చీర బాగుంది, ఈ బ్లౌజ్ చేసినామంటే మొత్తం ఉందని చెప్పుకుంటూ పద్ధతి. ఇప్పుడు ఒక సెలబ్రిటీని మనము సుమ గారు ఉన్నారండి, ఇప్పుడు సుమ 30 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉంది. ఆమె ఎంత పద్ధతిగా ఉంటుంది అంటే ఆమె సగం బట్టలు వేసుకుంటూ వస్తున్నాయి ఆఫర్లు. ఆమె పద్ధతి మాట్లాడేది. ఇంకొకటి ఆమె మన రాష్ట్రం కూడా కాదు, తెలుగు నేర్చుకొని ధారాళంగా ఒక భారత స్త్రీగా ఎంత బాగా ముందుకెళ్తుంది. నేను ఇంకొకటి చెప్తున్నా తమ్ముడు, రాజకీయాలల్లో రాజకీయ నాయకులు కానివ్వండి, సెలబ్రిటీస్ కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ అనేది ప్రజల మీద పడుతుంది. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో సునీత లక్ష్మారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, మన దాంట్లో చాలామంది ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఎంత పద్ధతిగా ఉంటారు అంటే వాళ్ళకు ఇప్పుడు అనసూయ కన్నా ఎక్కువ డబ్బు ఉంది వాళ్ళ దగ్గర, అవునా కదా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈరోజు ఇప్పుడు మన మంత్రులలో లేరు అందరూ. ఇప్పుడు కొండా సురేఖ గారు ఎంత నీట్గా ఉంటారండి. సీతక్క, అసలు సీతక్క గురించి ఆమె ఎప్పుడన్నా ఓ పట్టు చీరలు కట్టుకొని ఏమన్నా తిరిగిందా? ఆమె ఎక్కడో ఒక అడవి ప్రాంతం నుంచి వచ్చిన మహిళ. ఆమె కనీసం ముఖానికి పౌడర్ కూడా వేయదు. అంటే నేను చెప్తున్నా ముఖానికి పౌడర్ వేసుకోవద్దని కాదు, కానీ అంత సింపుల్గా ఉంటే సీతక్కను ఎంతమంది అభిమానించే వాళ్ళు లేరు? సీతక్క వినండి, సీతక్కను సీతక్క దగ్గర డబ్బు లేదా? లేకపోతే ఇప్పుడు మన సురేఖక్క దగ్గర లేదా? ఇప్పుడు ఇంతమంది మహిళలు ఉన్నారండి. డబ్బు అందరికి ఉంటుంది కానీ వస్త్రధారణలే ఉండదు. స్వేచ్ఛ అనేది బట్టలలో కాదు. ఇంకొకటి, మీరు బట్టలు నచ్చిన బట్టలు కాదు, నప్పిన బట్టలు. నీ శరీరానికి ఏం నప్పితే అవి వేసుకో, అప్పుడు నేను ఎవరేమనరు. నేను అనేది ఏంటంటే ఒక మహిళలకి నేనేదో నాకన్నా మంచి వాళ్ళు మాట్లాడాను తమ్ముడు. నా అభిప్రాయం నేను వ్యక్తపరిచిన. నా వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందనో, నా వెనుక బీజేపీ ఉందనో, నా వెనుక బడా బాబులు ఉన్నారనో నేను ఎవరిని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛాభావం నాకు రాజ్యాంగం కల్పించింది. నేను ఎవరిని కించపరిచే విధంగా నేను మాట్లాడను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.